Namaste and welcome back to our channel Arvind Irgadenda and welcome back from Vizag Visakhapatnam. Present అయితే నేను ఆర్కే బీచ్ దగ్గర అయితే ఉన్నాను అన్నమాట. ఇప్పుడే ఆటో పట్టుకొని అయితే డైరెక్ట్గా నేను ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసిన. మన హోటల్ వచ్చేసి 10 o'clock అయితే చెక్ ఇన్ ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి 8:30 అరౌండ్ ఆ టైం అయితే అవుతుంది. జర టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడికి అయితే వచ్చేసిన. సో మన ఫ్రెండ్ అయితే ఉందన్నమాట ఆర్కే బీచ్. యాక్చువల్గా మన ఎంట్రన్స్ వచ్చేసి అటు నుంచి అయితే ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ టీ అయితే తాగాను. రివ్యూ అని చెప్పాను నేను, అర్థం చేసుకోండి. సో మనమైతే ఆర్కే బీచ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం, రచ్చ చేసేద్దాం. కానీ ఇప్పుడు అన్న తీసుకొని వెళ్తున్నాడు ఆ విధంగా. యాక్చువల్గా మనం అట్లయితే వచ్చినాము, ఆ విధంగా వచ్చేసి డైరెక్ట్గా మనము ఇప్పుడైతే ఈ క్రాసింగ్ లైన్లోనే అయితే నడుస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ నాకు కనిపించట్లా, సిగ్నల్స్ కూడా ఆఫ్ చేసేసినారు. అండ్ అట్లా తీసుకొని వచ్చిర్రు ఆటో వాళ్ళు. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్నాం కదా. యాక్చువల్గా వర్షం పడుతుంది, అందుకే కొద్దిగా కెమెరా బ్లర్ అయితే అవుతుంది. వేవ్స్ మాత్రం మామూలుగా రావట్లేదు. నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ బార్డర్ ఈ లైన్లో అయితే మనం నించున్నాము. కొద్దిగా ఏమంటారా ఆ వాటర్ వచ్చేసి శాండ్ మొత్తం ఇటు దొబ్బేసింది కాబట్టి కొద్దిగా ఎత్తుగా అయితే కనిపిస్తుంది. దిగే ఛాన్సెస్ అయితే చేస్తలేను, ఎందుకంటే డేంజర్గా అయితే వస్తున్నాయి. సో మనకు ఇంతవరకు ఇక్కడున్న సిచ్యువేషన్లో అయితే నాకు ఒక ఎంజాయ్మెంట్ ఏంటంటే ఆర్కే బీచ్, రామకృష్ణ బీచ్ దగ్గర అయితే మనం తిరుగుదాం అనుకున్నా. కానీ నాకు ఇప్పుడున్న వర్షానికి నేను ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఎందుకో నాకు ఇక్కడ అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదు. మొత్తం ఇది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంటే ఇదంతా చెత్త అంతా వచ్చేస్తుంది ఈ మన ఇటు సైడ్. రెండోది వర్షం పడుతుంది. నేను యాక్చువల్గా ఈ ప్లాన్ ముందే ఉండే నాకు, కానీ మధ్యలో వేరే ప్లాన్స్ వల్ల యాక్చువల్గా ముంబై కన్నా ముందు ఇక్కడ వద్దాం అనుకున్నా. ముంబై అటు సైడ్ కవర్ అవుతున్నప్పుడు ఇటు సైడ్ కూడా కవర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇటు సైడ్ కూడా వచ్చిన. ఇప్పుడు నేను ఈ బీచ్ దగ్గర అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను మీకు.